హాయ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసి అడుగుతున్నది లంగా ఓణీలు చాలామంది దగ్గర ఉంటాయి కదా. సో వాటిని బోర్ కొట్టినప్పుడు ఇట్లా డ్రెస్ లాగా మార్చుకోవడానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి తీసాను. దగ్గరైతే 10 పైనే ఉన్నాయి లెహంగా సెట్స్. సో వాటిని ఇలా ఒక్కొక్కటి చిన్నగా మార్చుకుందాము. ఇవైతే రోజు వేసుకోవచ్చు అనుకున్నా. సో ఇప్పుడు మనం ఒక లెహంగా, అది కుట్టిందైనా కావచ్చు లేదంటే రెడీమేడ్దైనా కావచ్చు, దాన్ని మనం డ్రెస్ లాగా మార్చుకోవాలంటే ఏం చేయాలి అనేది మొత్తం ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఈ లెహంగా సెట్ నేను సుజీ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. అంటే డీటెయిల్స్ ఎవరైనా అడుగుతారేమో అని చెప్పి చెప్తున్నా. లెహంగాని బ్లౌజ్ని అసలు మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఒక సింగిల్ కట్టే ఉంటుంది. అండ్ వాటిని సింపుల్గా మనం కన్ఫ్యూజన్ లేకుండా ఎలా కుట్టుకోవాలి అనేది నేను ఈజీగా మీకు, అండ్ అందులో ఏమైనా టిప్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా మీతో షేర్ చేస్తాను. మీరు వీడియో చూస్తూనే నేను చెప్పే టిప్స్ని కూడా ఫాలో అవ్వండి. మనం కట్ చేయాల్సిందంతా కూడా లెహంగా దగ్గరే. సో లెహంగాకి బెల్ట్ వేస్తాం కదా, అది ఖచ్చితంగా తీసేయాలి. సో అక్కడ మనకి కుచ్చులు ఉన్నాయనుకోండి, ఆ కుచ్చులన్నీ కూడా మళ్ళీ విడిగా అయిపోతాయి. సో వాటిని మళ్ళీ మనం అంటే ఐరన్ చేస్తున్నాయి అనుకోండి, ఆ ఐరన్ ప్లీట్స్నే కంటిన్యూ చేస్తూ కుచ్చులు పెట్టుకోండి. లేదు నార్మల్గానే ఉంది అనుకుంటే నార్మల్గా మళ్ళీ మీకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి కుచ్చులు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మెయిన్గా మనం కన్ఫ్యూజన్ అయ్యేది ఎక్కడ అంటే పొడవు దగ్గర. సో మనకి లెహంగా పొడవు మామూలుగా రెడీమేడ్ అనుకోండి పెద్దగా వస్తాయి, అంటే పొడవుగా వస్తాయి. కుట్టించుకున్నవి అయితే ఏంటంటే మనకి ఆల్రెడీ కరెక్ట్గా ఉంటాయి కదా. సో మీరు పొడవు చూసుకోండి. నాకు ఇప్పుడు లాంగ్ ఫ్రాక్కి కావాల్సిన పొడవు ఎంత అంటే 40 ఇంచెస్ అనమాట. సో 40 ఇంచెస్ కంటే నాకు కొంచెం పొడుగు ఉంది కాబట్టి నేను దాన్ని కట్ చేసేసాను. నాకు కావాల్సినంత పొడవు ఉంచుకున్నా. ఇప్పుడు కుట్టించుకున్నాం అనుకోండి, జస్ట్ బెల్ట్ కట్ చేస్తే సరిపోతుంది. అప్పటికి మీకు లాంగ్ ఫ్రాక్కి సరిపోతుంది అనుకుంటే ఉంచుకోండి. లేదు లాంగ్ ఫ్రాక్ కంటే ఇంకొంచెం పైకే వెళ్తుంది అనుకుంటే మీరు అనార్కలి లాంగ్ ఎంతైతే ఉంటుందో అంత సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పైన బెల్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల మనకి లైనింగ్ ఆల్రెడీ ఉంటుంది కదా. సో ఆ లైనింగ్ని మనం మనకి లెహంగాకి ఒక సైడ్ జిప్ ఉంటుంది కదా, అంటే కొంచెం మనకి వెళ్తుంటుంది కదా, అక్కడ ఆల్రెడీ కుట్టేసి ఉంటారు, కొంచెం గ్యాప్ ఉంటుంది. సో దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఇటువైపు వచ్చేసరికి మనం లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా ఇప్పుడు డ్రెస్కి కావాలి అనుకుంటే ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ చేయాలి కదా. సో మొత్తాన్ని కట్ చేయకుండా జస్ట్ పైన వరకే ఒక 5 ఇంచెస్ కట్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. సో మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేయడానికి లోపల లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మొత్తం విడిగా తీస్తే మనకి ఎంతైతే ఉంటుందో దాన్ని హాఫ్కి కట్ చేసుకోండి. జస్ట్ ఒక 5 ఇంచెస్ కింద కట్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను పైది ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి. సో లోపల లైనింగ్ ఏంటంటే ఇది రెడీమేడ్ కాబట్టి మనకి కరెక్ట్గా నడుము విత్తే ఇచ్చారు. ఇప్పుడు పైది ఏంటంటే కుచ్చులు వచ్చాయి కదా, దాన్ని ఇలాగా హాఫ్కి చూసుకొని నేను ఏంటంటే కొంచెం కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు కదా అంటారేమో, బట్ ఫ్రంట్కి బ్యాక్కి ఇప్పుడు మనం విడివిడిగా జాయిన్ చేసుకున్నామంటే సైడ్లో కుట్టు అనేది మనకి ఆల్టరేషన్ చేసుకునే కుట్టుకు స్ట్రైట్గా వేసుకోవచ్చు. అండ్ దెన్ మనము లావ్ అయినా కూడా మనం ఆల్టరేషన్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు లోపల ఉండే ఏదైతే లైనింగ్ ఉందో ఇది నాది రెడీమేడ్ కాబట్టి మనకి నడుము విత్ ఎంతైతే ఉందో అంతే ఇచ్చారు. సో దాన్ని ఒకవేళ మీరు కుచ్చులు పెట్టి ఆల్రెడీ అట్లా ఉందనుకోండి, దాన్ని నడుము విత్కి చూసుకొని మీ నడుముకి ఎంతైతే కావాలో అంతా కుచ్చులు పెట్టి మేనేజ్ చేసేసుకోండి. ఇది మీకు తెలుసు కదా, లాంగ్ ఫ్రాక్కి మీరు ఎలా అయితే చేసుకుంటారో అలాగే. సో ఇది కట్స్ ఉన్నాయి అటువైపు ఇటువైపు ఒక 5 ఇంచెస్ వరకు కట్స్ ఉన్నాయి సైడ్లో. సో ఇది ఫ్రంట్కి బ్యాక్కి ఉంది, కాకపోతే కిందంతా యాడ్ చేస్తుంది అంతే, లెహంగా అని అనుకోవద్దు. సో ఇట్లా మేనేజ్ చేసుకోవాలి. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనకి బ్లౌజ్కి బ్యాక్ హుక్ అయితేనే సెట్ అవుతుంది, ఫ్రంట్ హుక్ అయితే సెట్ అవ్వదు. ఓకే, అండ్ బ్యాక్ హుక్ బ్లౌజెస్ని మనం కన్వర్ట్ చేయగలము. అండ్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు, అంటే లైక్ పొడవ హ్యాండ్స్ ఉంటే పొట్టిగా అట్లాగా. అండ్ కమింగ్ టు ద ఇక్కడ మనం లెహంగాని బ్లౌజ్ని యాడ్ చేసే దగ్గరికి వచ్చేసరికి సైడ్లో మనకి ఖర్చు వైపున ఒక 5 ఇంచెస్ పైకి ఒక 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ వరకు ఖర్చుల వైపు మొత్తం కుట్లు కూడా తీసుకోవాలి. అండ్ కింద మీకు బ్లౌజెస్కి ఏంటంటే పట్టీలు వేస్తారు కదా, ఆ పట్టీలు మొత్తం తీసేసేయాలి. అంటే క్లాతులు పెట్టేస్తారు కదా, వాటిని తీసేసేయాలి. అండ్ అలాగే హుక్స్లు పట్టీలు ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసేయాలి. ఓకే, అంతా బ్లౌజ్ మొత్తం మెయిన్ సైడ్కి అసలు తిప్పము, అంతా బ్యాక్స్ ఇది ఉంటుంది కదా రివర్స్లోనే ఉంచుకొని కుడతామన్నమాట. అండ్ మనం పైన అంతా మనకి కరెక్ట్ మెజర్మెంట్సే ఉంటాయి, నడుము దగ్గర మాత్రమే ఇక్కడ తీసేసాము. అండ్ ఏవైతే ఉక్సులు పట్టీలు తీసామో వాటిని ఇట్లాగే రివర్స్లోనే ఉంచుకొని
ఉక్సుల పట్టీల వరకు రెండింటిని జాయిన్ చేయాలన్నమాట. సో జాయిన్ చేయడం కోసం ఇలా ఉక్సుల పట్టీలు కాజాల పట్టీలు రెండింటిని తీసేసాక మనకున్న క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఇట్లాగా. లేదు ఉక్సులు కాజాలైనా ఊరికే తీసేసి మీరు జాయిన్ చేసుకోవచ్చు. బట్ పట్టీ తీసేస్తే ఏంటంటే మందంగా లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను తీసేసి కుట్టేసాను. మొత్తం కుట్టినప్పుడు ఏంటంటే బ్యాక్లో మొత్తం జాయింట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకొక విషయం, వెనకాల నెక్ పెద్దగా ఉంటుంది కదా, ఎలా దాన్ని మేనేజ్ చేయాలి అంటే దానికి మీరు ఏమైనా చేసుకునే పని చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే నెక్ ఏం చేయలేదు. ఓకే, అలా వేసేసిన తర్వాత వెనకాల టక్స్లు కూడా కొంచెం పెద్దగా చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇది రివర్స్లోనే ఉంది బ్లౌజ్. ఓకే, ఇది మధ్యలో హుక్సులు పట్టి కాజాలు పట్టి రెండింటిని కలిపి కుట్టేసిన తర్వాత దీనికి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏదైతే లెహంగా పార్ట్ ఉందో దాన్ని నడుము దగ్గర జాయిన్ చేసి సైడ్లో జాయిన్ చేసుకోవాలన్నమాట. సింపుల్ టిప్ చెప్తాను, అస్సలు కన్ఫ్యూజనే లేకుండా చేసేస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అస్సలు మర్చిపోవద్దు, ఇది బ్లౌజ్ పార్ట్ కదా. సో బ్లౌజ్కి ఏంటి అంటే మనం సైడ్లో జాయింట్స్కి ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్కి సైడ్లో మనం కొంచెం క్రాస్ తీస్తాం కదా. నేను చెప్పేది ప్రతిదానికి క్రాస్ తీయమనే చెప్తాను లాంగ్ ఫ్రాక్స్కి అయితే. సో అలాగా ఇది బ్లౌజ్ పార్ట్ కాబట్టి దీనికి క్రాస్ ఆల్రెడీ స్ట్రైట్గా ఉంటుంది కింద. సో ఖర్చుల వైపు ఒక 1 ఇంచ్ వరకు కొంచెం క్రాస్ తీసుకోవాలి. అది అసలు మర్చిపోవద్దు, మర్చిపోయి కుట్టేశారంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. సో క్రాస్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు క్రాస్ కూడా తీసేసాం కదా. ఇప్పుడు దీనికి లెహంగా పార్ట్ని ఎలా జాయిన్ చేయాలి అనేది పెద్ద టాస్క్. బట్ అస్సలు కన్ఫ్యూజనే లేదు. జస్ట్ బ్లౌజ్ పార్ట్ని అలాగే రివర్స్లో ఉంచండి. అండ్ ఏవైతే మనం జాయిన్ చేయాలో ఆ జాయింట్ పార్ట్స్ రెండింటిని ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని దీన్ని మనం జస్ట్ నెక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ నెక్ పార్ట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఉంటుంది కదా, మధ్యలో మనకి గ్యాప్ ఉండిద్ది కదా. సో ఆ మధ్యలో నుంచి ఇలా తీసుకోండి. జస్ట్ వీటిని ఇలా తీసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లెహంగాకి ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది అని సపరేట్గా ఏముండదు, రెండు వైపులు ఒకేలా ఉంటాయి కాబట్టి ఏది ముందుకు వేసుకున్నా ఒకటే. సో అయితే లెహంగాని రివర్స్ తిప్పకూడదు, అది రైట్ పొజిషన్లోనే ఉండాలి. బట్ బ్లౌజ్ పొజిషన్కి వచ్చేసరికి అది రివర్స్ పొజిషన్లో ఉండాలి. ఓకే, రెండింటిని ఇట్లా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ ఫ్రంట్ అలాగే లెహంగా ఫ్రంట్ అట్లాగా రెండు కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫోర్ లేయర్స్ కింద ఉన్నాయి కదా, బ్లౌజ్కి లెహంగాది ఒక పార్ట్ వస్తుంది, ఫ్రంట్కి బ్యాక్కి అలాగా 2 పార్ట్లు వస్తాయి. ఇంకా దీన్ని ఏం కదిలించాల్సిన అవసరం లేదు. ఇట్లా మీరు పెట్టంగానే మీకు ఏది దేనికి అనేది కరెక్ట్గా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. అండ్ లెహంగాకి మనకి సైడ్లో చిన్న కట్స్ ఇచ్చాం కాబట్టి సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఇలాగా కలిపి కుట్లు వేసుకోవడమే. ఈ కుట్లు వేసుకునేటప్పుడు కుచ్చులు పెట్టుకున్నారు అనుకోండి, కుచ్చుల్ని కొంచెం మరి ఇంకొక మడతలు పడకుండా నీట్గా కుట్టుకోండి. అండ్ ఇప్పుడు కుట్టేస్తున్నాను చూడండి, అసలు ఇంకా కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. జస్ట్ బ్లౌజ్ పార్ట్లో నుంచి లెహంగాని ఇలా లోపలికి తీసాము అంటే ఇంకేం రివర్స్ చేయక్కర్లేదు, ఏమీ కన్ఫ్యూజన్ అవసరం లేదు, మళ్ళీ తిప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇట్లా ఏదైతే మనం తీసుకున్నామో మీకు అలా పెట్టంగానే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు చూసినప్పుడు అర్థం కాకపోయినా జస్ట్ బ్లౌజ్లోకి అలా లెహంగా తీయగానే మీకు ఏ పార్ట్కి ఏది అనేది అర్థమైపోయింది. అండ్ దెన్ వాటిని మనం లెహంగా పార్ట్ని అలాగే బ్లౌజ్ పార్ట్ని రెండింటినీ కలుపుకుంటూ కుట్టు వేసుకోవడమే. ఇలా నేను రెండింటినీ కలిపి కుట్టేసేసాను. అయితే కుట్టు వేసుకునేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, కుచ్చులు పెట్టాం కదా, ఆ కుచ్చులు అనేవి మళ్ళీ ఇంకొక మడత పడే అవకాశం ఉండిద్ది. బట్ అలాగ చేయొద్దు. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆల్రెడీ లెహంగా ఒకవేళ పట్టు టైప్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం అది మీకు పొడవుకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోండి. అలాగే ఐరన్ ప్లీట్స్ పెట్టుంటే కనుక సేమ్ ఐరన్ ప్లీట్స్నే పెట్టండి మళ్ళీ, ఎందుకంటే లెహంగా దగ్గర మనం బెల్ట్ కట్ చేస్తాం కాబట్టి. మళ్ళీ మార్చారనుకోండి అది ముడతలుగా కనిపించింది. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి పెద్ద టాస్క్ కాదు, నేను డైరెక్ట్గా పెట్టేసి మొత్తం కుట్టేసిన తర్వాత రెండోసారి కూడా కుట్టు వేసుకోవడమే, అంతే. ఇంకా టిప్స్ ఏమన్నా ఒకవేళ నేను మిస్ అయ్యి మీరు నన్ను అడగాలి అనుకుంటే వాటిని కామెంట్ చేయండి, నేను చూసుకున్నప్పుడు రిప్లై ఇస్తాను. ఓకే, ఒకవేళ నేను దీంట్లో రిప్లై ఇవ్వకపోతే మాత్రం మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా నాకు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ GSM పిల్లానే ఉంటుంది, మెసేజ్ చేయండి. ఇలా ఒక పార్ట్ని రెడీ చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఏం రివర్స్ చేయక్కర్లా, అది అయిపోయింది. ఆ రెండింటిని పక్కన పెడితే ఇంకో 2 పార్ట్స్ మనకి ఎదురు చూస్తూ ఉంటాయి, నన్ను కూడా కుట్టండమ్మా అని. సో వాటిని రెండింటిని గ్రాప్ చేసుకొని బ్లౌజ్ పార్ట్ ఒకటి
అలాగే లెహెంగా పార్ట్ ఒకటి, రెండు కలిపే ఉంటాయి మనకు అక్కడే. అరే ఈ రెండింటిని మిస్ చేశారు అని అవే చెప్తూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ రెండింటిని కలుపుకొని స్టిచ్ చేసుకోవడమే. అండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకొని మెయిన్గా కుచ్చుల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయండి. లేదంటే కుచ్చులు ఇదైపోతే మళ్ళీ ఏదైతే మనం కుట్టు వేసామో ఆ కుట్టును లాగేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ మనకి ఫ్రిల్స్ ఫ్రాక్లో. ఫ్రిల్ ఫ్రాక్ అనే కాదు, బట్ అంబ్రెల్లా కట్లో మనం ఏదైనా లెహెంగా స్టిచ్ చేసుకున్నా కూడా మనం ఇలాగే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఓన్లీ లెహెంగానే ఉంది, బ్లౌజ్ పార్ట్ ఫ్రంట్ హుక్ ఇచ్చారు అనుకుంటే లెహెంగా పార్ట్ని యూస్ చేసుకొని మీరు విడిగా వేరే క్లాత్ తీసుకొని ఆ లెహెంగాకి మీరు టాప్ను కుట్టుకొని అదే యోక్ పార్ట్ అంతా స్టిచ్ చేసుకొని అయినా లెహంగాని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చున్నీని మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ చున్నీలాగా యూస్ చేయకపోతే దాన్ని పెప్లం టాప్ లాగా స్టిచ్ చేసుకోండి. ఇట్లాంటి మనకి చాలా ఉంటాయి అన్నమాట. మీరు అసలు వాటిని అన్నిటిని పక్కన పెట్టే బదులు ఏదో ఒక రకంగా చేసుకొని యూస్ చేసుకోవడం చాలా మంచి పని కదా. ఇదే విధంగా నేను కూడా ఏదో ఒకటి కొత్తగా చేస్తాను. అండ్ రెండింటిని కలిపి కుట్టేసిన తర్వాత మనకి ఇదే పొజిషన్లో ఉంటుంది. సో దీన్ని జస్ట్ ఇప్పుడు నేను కుట్టాను కదా, ఫ్రంట్కి ఎలా వచ్చింది అనేది బ్లౌజ్ పార్ట్ని ఇట్లా రివర్స్ చేశాను. వన్స్ రివర్స్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా కుట్లు అనేది తెలుస్తుంది. ఇప్పుడు రెండింటిని జాయిన్ చేసాం, లెహెంగాని అండ్ బ్లౌజ్ని. సో మనకి ఇప్పుడు సైడ్లో కొంచెం కుట్లు కూడా తీసాం కదా, ఈ కుట్టుని మనం కలిపి కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చెప్తున్నా వినండి, ఎందుకు నేను లెహెంగా దగ్గర కొంచెం అటు ఇటు సైడ్లో కొద్ది కట్స్ ఇచ్చాను అంటే, డైరెక్ట్గా కూడా కుట్టుకోవచ్చు, కానీ కట్స్ ఇచ్చుకొని ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా కుట్టుకుంటే మనకి ఫ్యూచర్లో మనం లావ్ అయితే లేదంటే కుట్లు వేసుకోవాలి అనుకున్నా, కుట్లు కొంచెం సన్నగా అయ్యి మళ్ళీ లోపలికి వేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా సపరేట్గా ఉన్నప్పుడే బాగుంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం నడుము విత్ ఎంతైతే మనకి తెలుస్తుంది కదా లూజ్ వేస్ట్ దగ్గర, సో ఆ లూజ్ని టేప్లో సగానికి టేప్ను మడత పెట్టేసి కరెక్ట్గా ఖర్చు కూడా ఉంటుంది. ఓకే, ఆ ఖర్చును మేనేజ్ చేసుకొనే మీరు లెహెంగాని కుట్టాలి. ఓకే, అదంతా కలిపేసిన తర్వాత కరెక్ట్గా చూసుకొని మనం సైడ్లో జాయిన్ చేసేసుకోవడమే. తెలుసు కదా లాంగ్ ఫ్రాక్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో. సో అలా జాయిన్ చేసేసుకొని 2-3 కుట్లు వేసుకోండి మర్చిపోకుండా. సో జాయిన్ చేసేసుకున్నారంటే అంతే, అయిపోయింది. మెయిన్ టాస్క్ ఎంతవరకు కట్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి, ఎక్కడ క్లోజ్ చేసుకోవాలి అనేదే. సో అది నేను మీకు ఓపెన్గా చెప్పేశాను. డౌట్స్ ఉంటే మీరు అడగండి. సో ఇది మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తున్నాను లాంగ్ ఫ్రాక్ ఎలా రెడీ అయింది అనేది. అండ్ వేసుకొని చూపించాను కదా ఫస్ట్లో, మీకు చూసారుగా. సో అంతే. ఇంకా నేను ఏమైనా మీ పలానా వాటిని పలానా వేరే విధంగా రెడీ చేయండి అని ఒకవేళ మీకు టాస్క్లు ఉంటే వాటిని కమెంట్ చేయండి, నేను అవి కూడా ట్రై చేస్తాను మీరు చెప్పారు కాబట్టి. ఓకే, డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పేయండి. చాలా సింపుల్ టాస్క్, జస్ట్ మీరు ఫోకస్ చేశారు అంటే 10 నిమిషాల్లో కుట్టేసుకొని పక్కన పెట్టేయచ్చు. ఒకసారి లాంగ్ ఫ్రాక్, ఒకసారి లెహెంగా అట్లా మార్చుకున్నారు అంటే మళ్ళీ కొత్తగా కొనుక్కుంటే సరిపోద్ది.